అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఎట్లా ఉంది, ఆయనకి ఎట్లా ఉంది? సారు ఉండే నక్షత్రము రాశిని అనుసరించి కూడా వారికి ఇప్పుడు శని 3వ స్థానంలో ఉన్నాడు, గురువు ఉచ్చస్థితిలో మంచిగా ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం ఇప్పుడు మే వరకు కూడా సారుకుపోయినా కొంత మందకొడిగా ఉండే అవకాశం ఉంది. తృతీయంలో మహాభారతంలో దుర్యోధనికి 3వ స్థానంలో ఉన్నప్పుడే వెనకండు వేశాడు అన్నారు. అందుకే ఇప్పుడు 3వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి శని కొంత వెనక్కి లాగుతున్నాడు. అన్నీ ముందుకు పోకుండా కాళ్ళల్లో కట్టబెట్టినట్టుగా పరిస్థితులు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చే జూన్ మాసం, మే చివరి మరియు జూన్ 1వ తారీఖు నుంచి వారికి శని గ్రహం అనుకూలంగా ఉంటుందన్నమాట. కాబట్టి అనుకూలంగా ఉంది. గురువు కూడా ఉచ్చస్థితిలో ఉండి తననే చూస్తూ ఉంటాడు కాబట్టి యోగకారకంగా వారికి కూడా ఒక మంచి స్థితి, ఒక మంచి మార్గంలో ఉండేటువంటి అవకతవకలు ఆటోమేటిక్గా తొలగే అవకాశం ఉంటుంది. పరస్పరంగా అందరూ కూడా అన్యోన్యంగా ఉండే అవకాశం ఉంటుంది, సర్వసైన్యం అంతా. రైట్. జనరల్గా చూస్తూ ఉన్నాం కదా, కేసీఆర్కి కేటీఆర్కి కనుక అనుకూలంగానే ఉంటుంది ఈ ఇయర్. గతంలో కాస్త శని ధర ఇబ్బందులు క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి మాత్రం కేసీఆర్కి ఆయన జాతక ప్రకారం అద్భుతంగా ఉంది. కేటీఆర్కి మాత్రం మే జూన్లో ఆయన సంబంధించినటువంటి ఒక మంచి ప్రారంభం ఉంటుంది, కొంతవరకు మందకొడగా ఉంటుంది, తర్వాత ఉంటుందని చెప్తా ఉన్నారు. మొత్తానికి ఉగాది అనగానే పంచాంగ శ్రవణం చాలా అద్భుతంగా, ఖచ్చితంగా చాలా విశేషమైనది ఈ అంశానికి సంబంధించి. సో రాజకీయ పార్టీలు కూడా దాన్ని పరంపరగా భావిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా సాంప్రదాయబద్ధంగా అన్ని పార్టీ ఆఫీసులో పంచాంగ శ్రవణం ఏర్పాటు చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కూడా పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు. రెగ్యులర్గా మాట్లాడేటువంటి అంశం కాకుండా కేవలం డైరెక్ట్గా పొలిటికల్ పార్టీ గురించి నేను పంతులు గారిని అడిగాను. ఎందుకంటే రెగ్యులర్గా పంచాంగ శ్రవణం చేస్తూనే ఉంటారు, వారి జాతకరీత్యా వారి రాశిరీత్యా చెప్తానే ఉంటారు. కానీ ఇక్కడ పొలిటికల్గా బీఆర్ఎస్కి అనుకూలత ఉంది. మొన్నటి వరకు ఇబ్బందికర పరిస్థితులు గత కొన్ని సంవత్సరాల కింద ఇక్కడ నుంచి మంచి దశ ప్రారంభం కాబోతుంది అనేటువంటిది పంతులు గారు చెప్తున్నారు.